చారిత్రక పరిశోధకుడు, ప్రొఫెసర్. ఆయన వచ్చి అంటాడు, యేసు అనేవాడు ఫిక్టిషియస్ క్యారెక్టర్ అండి, ఆయన అసలు పుట్టనే లేదు, యేసు అనేవాడు లేడు, ఆయన ఎప్పుడు పుట్టలేదు అంటాడు. అరే బెవహూఫ్, పుట్టనోడు రామాయలాగా అంటాడు, లామాయలాగా అంటాడు. పుట్టనోడు నలంద యూనివర్సిటీకి అట్టొస్తాడు. అసలు పుట్టనోడు కాశ్మీర్కి ఎలాగొస్తాడు, భారతదేశం యోగుల దగ్గర ఎట్లా విద్య, అసలు పుట్టలేదుగా ఎలాగ అభ్యసిస్తాడు అంటే మైండ్ మొత్తం దొబ్బేసిన వాళ్ళే ఈ మతోన్మాదులు. లేదు అసలు, నో లాజిక్, దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు నో ద ట్రూత్ ఆర్ ప్రాపగేట్ ద ట్రూత్. సింప్లీ దే హేట్ జీసస్. సైతాన్ కొడుకులు మరి అట్లాగే చేస్తారు. క్రీస్తు సంఘమా, ధైర్యం తెచ్చుకోవాలి, పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకోండి. రానున్న దినాల్లో మనం సత్య విరోధులతో సిద్ధాంత పోరాటం చేయాలి. ఈ దేశంలో అబద్ధాలు బాగా వ్యాప్తిలో ఉన్నాయి. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు, బేవకూఫ్ కాబట్టి మళ్ళీ ఇట్టడి పిచ్చి కూతలు కూస్తుంటారు. ఒరే మీరు చంద్రయాన్ నౌకను తీసుకుపోయి అక్కడ దింపారు కదా, గురువు భార్యను లేపుకుపోయినాడు వీడేనా ఇంకొక చంద్రుడు అని అడిగితే ఎందుకురా సమాధానం చెప్పరు? తలకాయలు గుజ్జుంది అసలు. వినాయకుడు పుట్టబాగిలితే చూసి నవ్వినోడు ఈ చంద్రుడేనా? మరి చంద్రయాన్ నౌక దిగింది కదా, వాని మూతెక్కడ, ముక్కెక్కడ, కళ్ళెక్కడ, ఏ మూతితో నవ్వాడు? మట్టి గడ్డవాడు చెప్పండి అని అడిగితే ఎందుకు సమాధానం చెప్పరు?